హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ స్వరూప లాక్స్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారండి. మీరందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. పని అయితే వాళ్ళకి అందరూ అయిపోయిందండి. ఇంటికి వెళ్తున్నాను. మా అమ్మయ్య పొద్దున్నే ఫోన్ చేసింది నాకు, మీ బిగ్ డాడీ వచ్చాడు, మీ డాడీని కలుసుకోవా అని అడిగింది. అంటే మా డాడీ అంటే ఎవరు అనుకుంటున్నారా? మా నాన్న వాళ్ళన్నా, మేము నానే అనిపించుకుంటామండి. నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నామండి, ఆదివారం నుంచి ఎదురు చూస్తున్నాము మా పెద్దనాన్న కోసం. ఇప్పుడు నేను ఇవాళ వచ్చాడంట. ఆయన ఫోన్ చేసింది మా నాన్న దగ్గరికి వెళ్తానంటే, మా నాన్న వాళ్ళ అన్న, సొంత అన్నమాట. వెళ్తున్నానండి అంటే నాన్న వాళ్ళ ఇంటికే వచ్చాడు. నాన్న వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాలంటే కారు నేను వెళ్ళాలి. అందుకని హడావిడి పని చేసేసాను. మీకు ఇప్పుడు బయలుదేరి వెళ్తాను. మా బిగ్ డాడీ ఎలా ఉంటాడో మీకు చూపిస్తా. డిట్టు మా నాన్న చూస్తే మా బిగ్ డాడీని కూడా చూసినట్టే. ఓకేనా? ఆయన నేనే కాదు, మీరు కూడా చూడాలి. మా డాడీని మీకు చూపిస్తా. పెద్ద మనిషి ఇది బట్టి ఇప్పుడు నువ్వు ఇప్పుడు భయం ఇద్దరు వాళ్ళంట నేను పిలుస్తున్నారంట. కాళ్ళడి పెట్టుకమ్మా హీరోయిన్. బాగుంది బాగుంది బాగుంది. అరే బాగుంది, అరే బాగుంది, అరే బాగుంది. ఏ సంగతిలో పునుగులు ఓయ్ ఓయ్ పెద్ద మనిషి పునుగులు తింటున్నా. అదిగా హాయ్ చెప్ప. నిద్రపోతుంది మరి. నేను ఇప్పుడు ఎత్తుకొని ముద్దులాడాలిగా. ఏం చేయాలి చెప్పు? ఆడుకుంటున్నాడా? మరి ఇప్పుడు వెళ్ళి ఎత్తుకోమంటావు నన్ను? మీ తమ్ముడిని ఎత్తుకోనా? చీరాలు తీసుకెళ్ళనా? ఎత్తుకునేదా? నిన్ను ఎత్తుకుంటున్నాడా నువ్వు ఎత్తుకుంటున్నావా? నువ్వు ఎత్తుకుంటున్నావు మీ తమ్ముడిని? నా వల్ల కాదనుకుంటున్నావా? చిన్నోడా? గజ్జలు కొడుతుంది. కొల్లూరు నుంచి చక్కరాలు, బూరెలు, కజ్జికాయలు. గాయస్ మీరు చూడండి, మనం పండక్కి చేసిందన్నమాట. మా అక్కాయి కొల్లూరు నుంచి పంపించింది. మా అక్క పేరు పద్మ. ఇది ఒక్కటి తింటే ఇంక వారం దాకా కూడా తినాలనిపించదు, అంత మెత్తగా ఉంది పూరి. చాలా బాగుందండి. ఇదిగోండి, ఇది కూడా కొల్లూరు అరిచానండి. దీన్ని కూడా నేను తినలేదు, తింటే ఎలా ఉంటుందో తెలియదు, తిని చెప్తాను. ఇదిగోండి, ఒక పక్కనే కొరికాను, పొన్ను నొప్పి వచ్చింది. ఇది కజ్జికాయ. ఇవండి సంక్రాంతి పిండి, జీవితంలో పిండి. కొల్లూరు బోరు తింటాం మానేశారండి. ఇప్పుడు మళ్ళీ అరిసి తింటున్నా నేను. ఇది పర్లేదండి కొంచెం. మరి చెప్పాలమ్మా ముందుగా, ఇది కావలర్సలేదు. సారీ ఫ్రెండ్స్, ఇది కావలర్స్ అంటండి. పర్లేదు, కొంచెం మెత్తగా ఉంది. కావిలోళ్ళు పర్ఫెక్ట్. కొల్లూరు బూర్లు భయంకర నల్లగా ఉన్నాయండి బూర్లు కూడా. మీ అక్కయ్యగా మా పెద్దనానండి. మా పెద్దనాన్న అని చెప్పానుగా, చూపిస్తున్నా ఇప్పుడు మీకు. చూడండి, మా పెద్దనాన్న వచ్చి మా నాన్న చూస్తే మా పెద్దనాన్న చూసినట్టే. మా పెద్దనానండి. నేను చెప్పాను కదండి వీడియోలో మా బిగ్ డాడీ వస్తున్నాడని. మా బిగ్ డాడీ నర్సాపేట అండి. నర్సాపేట దగ్గర ఇప్పర్ల రెడ్డిపాలెం. అక్కడి నుంచి వచ్చాడు. మా నాన్నకి ఆరోగ్యం బాగాలేదు మాట, అందుకని చూసిపోవటానికి కానీ వచ్చాడు మా నాన్న. మేనకోడలు, సొంత అక్క కూతురు, మేనమామ. ముసిలి అంటాడండి. ఈ ముసిలామేవి. ఎటపకరా, ఇది పారిపోతుంది పిల్ల. అదే బిట్టు. బాబు 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 ఇటు చూడయ్యా, ఇటు చూడు. మట్టి తింటాను, తీసురా. ఇటు తీసురా, రోడ్ ఇటు తీసురా. అడవలేసి బిట్టు. అరే సంతోషంగా ఆడుకుంటుంది అది.
చేసేసేయండి. మట్టి తింటుంది అది. బాబాయ్ బండి మాట బాబాయ్ మొత్తం చూడాలి మా పెద్దనాన్ని వీడియోలో. మా పెద్దనాన్న వచ్చాడండి. మా పెద్దనాన్న దగ్గరికి వెళ్ళామన్నమాట. మా పెద్దనాన్నతో మాట్లాడాను, కాసేపు జోకులు వేసుకున్నాము, కజ్జికాయలు తిన్నాము, చక్రాల కాడ నవ్వుకున్నాము, బూరెల కాడ నవ్వుకున్నాము. కొద్దిగా అవన్నీ చాలా సంతోషం. బాగుంటాడండి మాతో. మా పెద్దనాన్న మేమంతా ఆడపిల్లలు ఒకసారి చేస్తే అది చాలా సంతోషం. ఇంకా బాగా నవ్విస్తాడు అనమాట మమ్మల్ని. చాలా హ్యాపీగా ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత చూశారనమాట మా బిగ్ డాడీని. ఇప్పుడు మీకు చూపిద్దామని. మా పెదనాన్న రావడానికి కారణం కూడా ఇప్పుడు మీకు చెప్తాను. మా పెదనాన్న రావడానికి కారణం ఇంకోటి ఉందన్నమాట. అది ఏంటంటే నాన్నకి ఆరోగ్యం బాగోట్లేదండి. నాన్నకి ఆరోగ్యం కొంచెం మనిషి బాగా ఏదో ఆలోచన పెట్టుకొని బాగా డల్ అయిపోతున్నాడు. తమ్ముడు హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు, కానీ ఆ మెడిసిన్ తీసుకుంటున్నా కానీ ఎందుకో రికవర్ అవ్వలేకపోతున్నాడు. చాలా బాధపడుతున్నాడు అనమాట. దేవుడి వల్ల అదంతా తగ్గిపోవాలి. మా నాన్న మంచిగా ఆరోగ్యంతో ఉండాలి. మన మనకి పెద్దరికానికి మనకి తల్లిదండ్రులు అనేవాళ్ళు, వాళ్ళ గుర్తింపు వాళ్ళు లేకపోతేనే ఇంకా తెలియనంత బాధ. వాళ్ళు ఉన్నప్పుడే మనం అన్నీ తెలివితేటలుగా వాళ్ళ అమ్మటుండి అనుభవాలు కొన్ని నేర్చుకోవాలన్నమాట. పెద్దోళ్ళు అన్న లోటు వాళ్ళు లేకపోతే అసలు అంతా ఇంత కదండి. అది అసలు చెప్పుకోలేని బాధ మాట అది. అందుకని నాన్న పెదనాన్నకి కబురు చేశాడనమాట. ఇంకా అప్పుడు నాన్న వచ్చాడు. మా మేనత్త కూడా అక్కడే ఉందన్నమాట. ఈ వీడియోలో మా మేనత్త కూడా కనిపించింది. మా నాన్న మేనవాళ్ళు కూడా వచ్చింది. ఆమె కూడా వచ్చింది చూసుకోవడానికి, మేనమామ చూసుకోవడానికి వచ్చింది. వచ్చి వెళ్ళామండి. వెళ్ళి కూర్చొని మా నాన్నతో కాసేపు మాట్లాడి కొద్దిగా మనసు అనేది కొద్దిగా తృప్తి పడేలాగా ఆడపిల్లలమి, మేనకోడళ్ళు, అన్నదమ్ముళ్ళు అందరూ ఎదురు కూర్చొని మాట్లాడితే ఏడ్చేసేసాడు. నాన్నకోడల దగ్గర కూర్చొని ఏడ్చుకున్నాడండి. చెప్పుకున్నాడు తన బాధ. ఏం కాదులే మామయ్య, నేను ఉన్నానులే, నేను చూసుకుంటానని చెప్పడం జరిగింది. మేనకోడలు కూడా అంటే మా నాన్న మేనకోడలు వాళ్ళకి కారు ఉందన్నమాట. ఇక అక్కడ ఏదో ఊరు గుడికి వెళ్ళాలన్నారన్నమాట. ఇక వెళ్ళేసి వస్తారు. వెళ్ళేసి వస్తే ఆయనకి అదొక తృప్తి, మనస్తృప్తికి ఇంకా ఆయన ఆరోగ్యం స్థిమత పడిద్ది అయితే నేను అనుకుంటున్నాను. నేను నా దేవుణ్ణి అనుకుంటున్నాను. మా నాన్నకి మంచి ఆరోగ్యం ఇవ్వాలి, బాగుండాలండి అని అనుకుంటున్నాను. ఓకేనండి. మా పెద్దనాన్న ఈ వీడియోలో ఉన్నాడు. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ మిస్ చేయకుండా వీడియో మొత్తం ఫుల్ వీడియో మొత్తం చూసేసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకేనా? ఈ వీడియో ఇంత ముగిస్తున్నానండి. బాయ్.